కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇస్తూనే సెన్సేషన్ క్రియేట్ చేశారు. సొంతంగా తమిళ కవిట్రి కలగం టీవీకే అనే పొలిటికల్ పార్టీ పెట్టిన ఆయన తొలి ఎన్నికల్లోనే అఖండ విజయం సాధించి తమిళనాడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. అయితే ఇప్పుడు విజయ్ బాటలో నేషనల్ అవార్డు విన్నింగ్ యాక్టర్ ధనుష్ కూడా రాజకీయాల్లోకి రాబోతున్నారని తమిళనాట జోరుగా ప్రచారం అయితే జరుగుతుంది. ఇక తమిళ స్టార్ హీరోల్లో ధనుష్ ఒకరు. ఇక తమిళనాట ఆయనకు మంచి మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అభిమాన సంఘాలు కూడా ఉన్నాయి. ఇటీవల కాలంలో ఈ ఫ్యాన్స్ అసోసియేషన్స్ చేపడుతున్న కార్యకలాపాలను బట్టి ధనుష్ కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారనే ప్రచారం అయితే మొదలైంది. ఇక త్వరలోనే పార్టీ పెట్టి తమిళనాడు రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించే ఆలోచన చేస్తున్నారనే మాట గట్టిగా వినిపిస్తుంది. ఆల్ ఇండియా ధనుష్ ఫ్యాన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఇటీవల ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా అభిమానులు ఆవిష్కరించిన ఓ జెండా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక ధనుష్ రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్న ఫోటోతో పాటు ఒక నక్షత్రం ఎరుపు ప్లస్ తెలుపు రంగుల కలయికలో రూపొందించిన ఈ జెండా రాజకీయ పార్టీ జెండాను తలపించేలా ఉంది. దీంతో ధనుష్ పాలిటిక్స్లోకి రావాలనే ఆలోచనతో ఉన్నారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇక ధనుష్ ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇక రాజకీయాల్లోకి రావడం గురించి ఇప్పటివరకు ఆయన ఎక్కడా మాట్లాడలేదు. నిజంగానే ఆయన రాజకీయ రంగ ప్రవేశానికి సిద్ధమవుతున్నారా? ధనుష్ ఫ్యాన్స్ అసోసియేషన్ జెండా ఆవిష్కరణ వెనుక రాజకీయ వ్యూహం ఉందా అనేది తెలియాలంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే.